యుగం లాంటి కథలు ఎన్ని వస్తాయి? నా చేతిలో ఏముంది? కథలు వచ్చేదాన్ని బట్టి కదా డిసైడ్ అవుద్ది. ఇప్పుడు మీకు వచ్చిన 200 కథల్లో 330 వస్తే 330 కథల్లో 100 అయినారు. బలగం లాంటి కథలు ఏమైనా వచ్చినాయా? వస్తే ఎన్ని వచ్చినాయి? అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఒక్క టైప్ అని లేవు. సో దాంట్లోకెళ్ళి సెలక్షన్ చేయడమే బిగ్ ఛాలెంజ్. సో టీమ్ ఏందంటే అన్నీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అనిపించిన పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని నాది ఒక టైం తీసుకొని అన్ని టీం 5గురు ఉంటారో వాళ్ళు వచ్చి డిస్కస్ చేస్తారు. ఈ పాయింట్ ఇది 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 అని. ఆ 5గురు 6గురులో ఎవరైతే ఉంటారో ఒకటే పాయింట్ మీద ఆపోజిట్ వాళ్ళకి ఏమనిపించింది కూడా డిస్కస్ చేసి నేను దాంట్లోకి వెళ్ళి ఫైన్ ట్యూన్ చేస్తాను. సో దాంట్లో ఇప్పుడు ఇంకా అంత నేటివిటీ కథ రాలేదు, కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఒక పల్లెటూరు కథ ఉంది. అది డెవలప్ అవుతుంది, అది అయిన తర్వాత తెలుస్తుంది. రాజు గారు, ఇందాక అంటే దిల్ రాజు డ్రీమ్స్లో అందరు యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ అన్నారు, దాంతోపాటు ప్రొడ్యూసర్స్ కూడా అన్నారు. ఏంటంటే ప్రొడ్యూసర్స్ కూడా మీ బ్యానర్లోకి ఆహ్వానించి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారా, లేదంటే మీరు సపోర్ట్ చేస్తారా? అంటే ప్రొడ్యూసర్ కావాలనుకున్నప్పుడు వాళ్ళదే కదా ఇన్వెస్ట్మెంట్. బట్ వాళ్ళకి గైడెన్స్, నష్టపోకుండా ఎలా చేయొచ్చు, ముందు సినిమా కాంటెంట్, బడ్జెట్, దాన్ని మార్కెటింగ్ చేయడము. సో ఎలా చేస్తే చాలామంది ఏంటంటే సార్ మాది సినిమా థియేటర్ రిలీజ్ కావాలంటారు. మనకు తెలుసు థియేటర్కి ఒకరు రారని. ఆ సినిమా థియేటర్కి తీసుకెళ్ళడం వల్ల ఉపయోగం ఉండదు. అప్పుడు వాళ్ళకి చెప్పి ముందు నుంచే ఇది ఓటీటీ ఒరిజినల్కి వెళ్ళొచ్చు, పేపర్ వ్యూకి వెళ్ళొచ్చు, ఆప్షన్స్ పెట్టి వాళ్ళని రైట్ గైడెన్స్ చేస్తాం. బడ్జెట్ ఫ్రెండ్లీ మూవీస్ అన్ని కూడా అంటే పరిమిత బడ్జెట్లో తీసేటువంటి, అంటే కథకి ఎంత కావాలో అంత బడ్జెట్ గైడెన్స్ చేస్తూ తీసే సినిమాలు ఉంటాయి. బట్ కంటెంట్ బేస్లో ఎంతవరకు ఉంటుంది, బడ్జెట్ బేస్లో ఎంతవరకు? నువ్వు నాకు తెలిసి నువ్వు ఈటీవీ నుంచిగా ఇవాళ ఈటీవీ ఒక కొత్త ప్రయోగం చేస్తుంది. ఈటీవీ విన్నని తీసుకొచ్చి ఒక 2 crores 3 crores బడ్జెట్ చేసి వాళ్ళు 2 సినిమాలు థియేటర్స్కి తీసుకెళ్లారు. ఆ 2 థియేటర్లో సూపర్ హిట్ అయ్యాయి. 5-6 తీసుకెళ్లారు, 2 సూపర్ హిట్ అయ్యాయి. ఇదొక కొత్త ఫార్ములా. అంటే ఏ సినిమాని థియేటర్కి తీసుకెళ్లాలంటే సినిమా రెడీ అయిన తర్వాత అర్థమవుతుంది, ఓకే ఇది థియేటర్కి తీసుకెళ్ళొచ్చు, లేదా దీన్ని ఓటీటీ ఒరిజినల్కి పంపించచ్చు. మేమేం చేస్తున్నామంటే బిగినింగ్ నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఇది ఎటు వెళ్తే బెటర్ అనేది. దానివల్ల తీసే ప్రొడ్యూసర్కి, యాక్ట్ చేసే వాళ్ళకు ముందు నుంచి ఒక క్లారిటీ ఉంటుంది. లేకుంటే చాలామందికి థియేటర్కి వెళ్ళాలనే మోజు ఎక్కువ ఉంటుంది. మాది అదే కాదు. నువ్వు ఎక్కడ సినిమా అయినా జనాలు చూడాలి, ఎక్కడ చూస్తారు. చిన్న సినిమా, లో బడ్జెట్ సినిమాలు థియేటర్కి వచ్చి చూసే రోజులు, ఒక వెరీ గుడ్ కాంటెంట్ ఉంటే చూసారు. ఇప్పుడు ఈటీవీ విన్యే 2 సినిమాలు చెప్పినట్టు థియేటర్కి వెళ్ళాల్సిన కాంటెంట్ సపరేటు, ఓటీటీకి వెళ్ళాల్సిన కాంటెంట్ సపరేటు, స్ప్లిట్ చేస్తుంది. స్క్రిప్ట్ వైజ్గా స్క్రిప్ట్ వరకు చూసినట్లయితే ఈ సినిమా బాగుంటుంది, థియేటర్కల్గా ఓటీటీ అనేది ఒక వరకు డిసైడ్ అవుతుంది. యాజ్ ఏ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ఎలా డిసైడ్ చేస్తారు? అంటే ఓటీటీ వైపు వెళ్తుంది అప్పుడే కావాలి కదా దిల్ రాజు. అదే అందుకే ఆ అనుభవాన్ని మీరు వాళ్ళకి ఎలా ఇవ్వబోతున్నారు? చూసినప్పుడు లేదు దీన్ని మనం రైట్గా ప్రమోట్ చేస్తే థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులు వస్తారు. అంటే ఇప్పుడు ఒక బలగం తీసినప్పుడు దాన్ని ఎలా ప్రమోట్ చేశానో మీ అందరికీ తెలుసు. ఒక రైట్ సినిమా తయారైనప్పుడు దాన్ని ఓటీటీకి తీసుకెళ్ళాలా, థియేటర్కి తీసుకెళ్ళాలి. థియేటర్లో వర్క్ అవుద్దంటే ఇస్ బిగ్గర్. సో అప్పుడు థియేటర్కి పూజ చేయాలి. అలా వర్క్ చేస్తాం. క్రాంతి గారు, ఇందాక రాజుగారు మాట్లాడుతూ మీరు మాట్లాడిన అన్ని సందర్భాల్లో కూడా పాజ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఒక మాట దగ్గర ఆగారు, సక్సెస్ చూడాలి, అన్ని బిజినెస్లో సక్సెస్ అవుతున్నాము, సినిమా ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అవ్వాలనే మాట దగ్గర రాజుగారు ఆగి మీకు బ్యాక్ బోన్గా నిలబడ్డారు. సో ఏంటి మీ జర్నీ ఎలా ఉండాలనుకుంటున్నారు? మార్కండేయ సో మీ లైఫ్లో ఎలా టర్నింగ్ పాయింట్ అవుతుంది? రాజుగారు ఇచ్చినటువంటి పుషప్ వల్ల ఎలా నిలబడాలనుకుంటున్నారు? సార్, నేను ఇందాక స్పీచ్లో చెప్పినట్టే ఇది మేము ఒక ఆపర్చునిటీ కంటే ఒక రెస్పాన్సిబిలిటీలా చూస్తున్నాను సార్. ఆయన నమ్మి మాకు ఆపర్చునిటీ ఇవ్వడం అనేది డే ఇన్ డే అవుట్ మా మైండ్లో అది ప్లే అవుతుంది. మేము బెస్ట్ ప్రోడక్ట్ డెలివరీ చేయాలి, డిసప్పాయింట్ చేయకూడదు అనేది మా హోల్ టీమ్. అదే రాత్రి పగలు ఇదే మేము రాత్రి 4ంటికి 3ంటికి మాడుకుంటున్నాం రోజు. సో స్క్రిప్ట్ని ఎలా టైట్ చేయాలి, స్టోరీని బెస్ట్ పాసిబుల్ వేలో ఎలా తీయాలి. సో మా హోప్ ఏంటంటే దిస్ షుడ్ బి ఎ మెమరబుల్ మూవీ అండ్ లైఫ్ చేంజింగ్ మూవీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ రాజుగారికి ఆల్రెడీ ఆయన చాలా హిట్స్ చూసేశారు, బట్ ఇట్ షుడ్ ఆల్సో బి వన్ మోర్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ అనమాట, అంతే. ఆల్ ది బెస్ట్. అండ్ ఇందాక మీ స్క్రిప్ట్స్ అడిగారు కదండి, నాది రాజుగారితో జస్ట్ ఐ వాంట్ యాడ్ సంథింగ్. నాది ఆయనతో జర్నీ జస్ట్ 2 months, కానీ స్క్రిప్ట్ మీద ఆయనకున్న పట్టు అంటే ఇప్పుడు ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకు కనీసం 10 స్క్రిప్ట్స్తో జర్నీ చేస్తూ ఉంటారు యాక్చువల్గా. కానీ ప్రతి స్క్రిప్ట్లో ప్రతి మైన్యూట్ డీటెయిల్ ఆయన గుర్తుంటుంది. సో 2 నెలల కింద చేసిన నెరేషన్ కదా, ఈ డీటెయిల్ అయినా ఓమిట్ చేసేస్తాను ఇవాళ నెరేషన్ అని చెప్పి వెళ్ళామా దొరికిపోతాం బేసిక్గా. ఆయన దట్స్ గ్రిప్ హీ హ్యాస్ ఆన్ స్క్రిప్ట్స్. సో ఆయన ఒక ½ an hour నెరేషన్లో హీ కెన్ ఈజీలీ జడ్జ్ మీ స్క్రిప్ట్ థియేటర్ వర్తియా, లేదంటే ఓటీటీ వర్తియా, లేదంటే అసలు యాక్చువల్గా అది ప్రొడ్యూస్ చేయడం కరెక్టా కాదని కూడా చెప్పగలరు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ సీన్ ఇన్ హిమ్. సో ఐ థింక్ దట్స్ ప్రాబబ్లీ ద బేసిస్ ఫర్ వేర్ హీ ఈజ్ రైట్.
సార్ డైరెక్ట్ గారు, ఇందాక దిల్ రాజు గారు అడిగారు మీ పేరు ఏంటని. ఏంటి సార్ మీ పేరులో వెరైటీగా ఉంది, మీ పేరు తెలుగు వాళ్ళేనా మీరు? పక్కా తెలుగుండండి. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే. యాక్చువల్గా రేపల్లె మా ఊరు. సిస్ట్లా అనేది మా ఇంటి పేరండి. ఓకే. నేను చెన్నై వెళ్ళినప్పుడు మా సినిమాటోగ్రఫీ కోర్స్ కోసం వెళ్ళాను. అప్పుడు ఏంటంటే మీ తెలుగు వాళ్ళు 4-5 పేర్లు పెట్టుకుంటారని చెప్పి ఫస్ట్ ఏముంటే ఇంటి పేరు ఉంటుంది కదా మనకు, ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళు అంటే ఆ ఇంటి పేరు పెట్టి పిలిచారు. ఆ రోజు నుంచి నేను సిస్ట్లానే అయిపోయానండి. ఓకే సార్. మీ టైటిల్ ఏంటి? జురాసిక్ పార్క్ టైటిల్ లాగా ఉంది, ఆ టైటిల్ డిజైన్ మొత్తం. సారీ సార్, నాకు అలా కనపడలేదు. సార్ గూగుల్ చేయండి సార్, ఉంది. షూర్ సార్, తప్పకుండా. యాక్చువల్గా జురాసిక్ పార్క్ ఏమో నాకు ఇప్పుడు చూస్తుంటే మీరు చెప్పాక అలా అనిపిస్తుందేమో కానీ, బట్ డెఫినెట్లీ నాట్ జురాసిక్ పార్క్ సార్. మీరు ఆ పార్క్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, దట్స్ నాట్ జురాసిక్ పార్క్ సార్ టైటిలే. టైటిల్. ఓకే. స్టైల్ ఎట్లా ఉంది? ఫాంట్ స్టైల్ అలా ఉందా? ఓకే మారు సార్. మార్కెండేయ అంటే శివుడి క్యారెక్టరు, మైథిలాజికల్ శివుడి మీదే ఉంటుంది, శివుడు కాపాడతాడు ఆయన్ని, ఇదంతా తెలిసిందే. ఎస్. ఇప్పుడు మన టీజర్లో గ్లిమ్స్లో ఏదైతే ఏ శివుని చూపించారు, శివుడు కాదండి, కరెక్షన్, ఆయన రియల్ పర్సన్ అండి. ఏఐ నేను ఇందాక ఫ్రంట్కి వచ్చి మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఏఐని చాలా మినిమల్గా ప్రీ ప్రొడక్షన్కి విజువల్ రిఫరెన్సెస్కి మాత్రమే వాడుతున్నాం అండి. మేము ఏఐ విజువల్స్ పెట్టలేదు. ఓకే సార్. అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు శివుడి క్యారెక్టర్ సినిమాలో? రివీల్ చేస్తాం సార్, అది కూడా ఒక సర్ప్రైజే. సరే. అదే రాజు గారు, నేను అదే అడుగుతాను. ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఈటీవీ ద్వారా వచ్చిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి అన్నారు. ఇప్పుడు మీరు వరుసగా 333 కథలు రెడీ పెట్టుకున్నాను అన్నారు. ఇంత పెట్టుకున్నప్పుడు అంటే ఇది ఫర్దర్గా మీ దిల్ రాజు డ్రీమ్స్ నుంచి వచ్చే సినిమాలు ఏ ఓటీటీకి వస్తాయి? నెంబర్ 1, ఏమన్నా ఓటీటీతో టైప్ అయ్యారా? లేదా భవిష్యత్తులో దిల్ రాజు టీం ఓటీటీ అనేది వస్తుందా? దిల్ రాజు డ్రీమ్స్లో వచ్చే కాంటెంట్కి రిస్ట్రిక్షన్ లేదు. సో ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టాలని కాదు, ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ కాంటెంట్ ఎవరికి అందరికీ పంపించినప్పుడు ఎవరు దాన్ని అప్రూవల్ చేస్తే వాళ్ళకి వెళ్తాం. పాయింట్ 1. అలాగే దిల్ రాజు డ్రీమ్స్లో ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ఓటీటీ. ఇందాక నేను చెప్పాను కదా, ఓటీటీకి వెళ్ళే సినిమాలు ఉంటాయి ఒరిజినల్స్, అలాగే థియేటర్కి వచ్చే సినిమాలు ఉంటాయి, అలాగే వెబ్ సిరీస్ కూడా ఉంటాయి. ఈ ఇయర్ ఒక 2 వెబ్ సిరీస్ కూడా చేస్తాను. దిల్ రాజు డ్రీమ్స్ని ఇట్లా సపరేట్గా ఈ కాంటెంట్ బేస్డ్గా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళొచ్చు అనే దాని మీద వర్క్ చేస్తాం. అంటే బడా ప్రొడ్యూసర్లందరినీ ఓటీటీ శాసిస్తుంది కదా, మీరెందుకు ఇండస్ట్రీ తరపు నుంచి ఓటీటీ సంస్థను స్థాపించకూడదు? ప్లస్ ఎఫ్డీసీ చైర్మన్ ఉన్న గవర్నమెంట్ తరపు నుంచి కానీ మీరెందుకు కానీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? అంటే బిజినెస్లో గవర్నమెంట్ ఎంటర్ సరే ఓకే, గవర్నమెంట్ మీరే కాపబుల్ కదా, అంత ఇండస్ట్రీ నుంచి అన్ని సక్సెస్ ఇన్ బ్లాక్ బస్టర్ ఇస్ నెంబర్ 1 ప్రొడ్యూసర్, మీరు ఎందుకు చేయకూడదు? అంటే అందరు ప్రొడ్యూసర్లు కలిసి ఏదైనా పని చేయగలుగుతారా? అది కష్టంలే. అయిపోయింది ఇక్కడే, ఆన్సర్ ఇక్కడే ఉందిగా. దిల్ రాజు గారు, ఇప్పటిదాకా అంటే ఎస్విసికి మీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడో ఒక స్టేక్లో ఉండింది, బట్ డిఆర్డి అనే దానికి మీ క్రెడిబిలిటీ అనేది ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్, అంటే మీరు మేజర్గా పెట్టిన స్టేక్ అది. సో ఆ క్రెడిబిలిటీ విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? నేను చెప్పాను కదా, అంటే ఇయర్లీ ఒక 4-5 ఫిలిమ్స్ డిఆర్డీలో ఒరిజినల్స్ కానీ థియేటర్కి వెళ్ళే సినిమాలు వచ్చే కానీ ఇంకా ఫ్యూచర్లో పెరిగిన నంబర్స్. నేను ఇక్కడ సక్సెస్ చూడట్లా, ఎందుకంటే కొత్త వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు సక్సెస్లు రావు. బట్ ఇయర్లో ఒక బాల్ తగులుద్ది, అది నమ్ముతున్నాను. ఒక్కటి కొట్టిన చాలు, దాని ద్వారా చాలా టాలెంట్ దొరుకుతుంది. అండ్ ఇఫ్ ఇస్ ఏ సక్సెస్ కాకుండా వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. టెక్నీషియన్స్ కావచ్చు, అరే ఈ సినిమా ఆడలేదు కానీ దీంట్లో చాలా బాగా చేశారంటే మేమే నాలాంటి ప్రొడ్యూసర్స్ అదర్ ఎనీ ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు. సో ఇది చూస్తున్నాను. బట్ ఇది రన్ అవ్వాలంటే కంపల్సరీ అది బిజినెస్ మాడ్యూల్ కూడా వర్కౌట్ అవ్వాలి. ఒక్కటి చాలంటున్నాను కదా, ఒక్క సక్సెస్ వస్తే అన్నిటిని కవర్ చేసేస్తుంది. రైట్ సక్సెస్ వస్తే ఈ రేంజ్లో మ్యాజిక్ జరిగినప్పుడు వేరు ఉంటాయి. అందుకే ఎకానమిక్స్లో కూడా ఏంటి, మేము ఒరిజినల్స్ కూడా ప్రిపేర్ అయ్యాం, అలాగే వెబ్ సిరీస్లు కూడా ప్రిపేర్ అయ్యాం. టోటాలిటీగా చూస్తాం. ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఏమేమి జరిగాయి ఏంటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ అనేది చూస్తాం. ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్స్ చూస్తే టాలెంట్ని తీసుకురాలేం. ప్రస్తుతానికి తెలుగు సార్ ఇక్కడ దిగ్విజయంగా అయితే అప్పుడు నెక్స్ట్ ఆలోచిద్దాం. మీరు వచ్చి ఓ సినిమాలో చిన్న క్యామియో చేశారని అంటున్నారు. రేపు రిలీజ్ అయ్యే సినిమాలో చేశాను. చేశారు ఏంటి సార్ క్యారెక్టర్? ప్రొడ్యూసర్ క్యారెక్టర్ మా స్నేహితుడు చిన్నబాబు గారు అడిగితే వెళ్ళి చేసి వచ్చాను. బాగుంటుందా సార్? ఎలా అంటే ప్రొడ్యూసర్ క్యారెక్టర్ అంటే ఇక బాగుంటుందో లేదు. అదే సార్, జస్ట్ ఒక ప్రొడ్యూసర్ క్యారెక్టర్ అది.
ఈ సినిమా బాగా ఆడింది అనుకో, రేపు దాన్ని తీసి బయట పెడతారు, అరే దిల్ రాజు చేసిండు. ఆడలేదనుకో అందరూ మర్చిపోతారు. అయితే ఈ రకంగా చూస్తే నెక్స్ట్ మీకు మంచిగా డిమాండ్ పెరిగిపోతుంది సార్ నెక్స్ట్గా మరి ఆర్టిస్ట్గా దీన్ని చూసిన తర్వాత ఒప్పుకుంటారు. అన్నీ నువ్వే అడుగుతున్నావు వెంకట్, నాకు తెలియదు. అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు. నా ఫ్యూచర్ని నువ్వే డిసైడ్ చేస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్.